అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం హేమలత గారు రచించిన అమ్మెందుకు ఆశ్రమంలో ఉంది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బావగారు కూడా వచ్చుంటే బావుండేదక్కయ్య అంటూ సులోచన చేతిలోంచి బ్రీఫ్ కేస్ అందుకున్నాడు సురేష్. వద్దామని అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్ లో కాలిఫోర్నియాలో వాళ్ల ఎండి అర్జెంట్ పనుందంటూ ఆగిపోమన్నారు. వర్క్ అంటే వర్షిప్ కదా మీ బావగారికి. సురేష్ వంటే ఎయిర్పోర్ట్ లోంచి బయటికి నడిచింది సులోచన. డిక్కీలో లగేజ్ సర్ది కారు స్టార్ట్ చేశాడు సురేష్. అక్కయ్య, పిల్లలిద్దరికీ పరీక్షలని రాశావు, వినయ్ సుమ బాగా ప్రిపేర్ అవుతున్నారు కదూ అన్నాడు సురేష్. అమెరికా చదువులు, నీకు తెలియందేముంది సురేష్, ఎంత శ్రమిస్తే అంత ఫలితం అంది సులోచన. సిగ్నల్ పడటంతో కారు క్రాస్ రోడ్స్ వద్ద ఆగిపోయింది. మనమిప్పుడు వెళ్తున్నది అమ్మ దగ్గరికే కదా సురేష్ అంది సులోచన. ఇప్పుడైతే మన ఫ్లాట్కి. నువ్వీ పూట కాస్త రెస్ట్ తీసుకో అక్కయ్యా. నాకు కూడా ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది. కుసుమకి అనుకోకుండా హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ వర్కొచ్చి పడింది పూట. నీకు తెలియదేమో, ఈ మధ్య మా రాష్ట్ర మంత్రులు సర్ప్రైజ్ చెక్స్ అంటూ ఉద్యోగులందర్నీ భలే హడలు కొట్టిస్తున్నారులే. పోర్టుకోలోకి దూసుకొచ్చిన మారుతి ఆగటంతో కారు వద్దకు పరుగునొచ్చిన కుసుమ, బావున్నారా వదినా అంది చిరునవ్వుతో. బానే ఉన్నాను ఒకంత ముభావంగా బదులిస్తూ లిఫ్ట్ దగ్గరికి నడిచింది సులోచన. అపార్ట్మెంట్స్ వాచ్మెన్ లగేజ్ తెచ్చి లిఫ్ట్ లో పెట్టాడు. కుసుమా, అక్కయ్యకి కాఫీ ఇవ్వు, నేనింతలో స్నానం చేసొస్తాను అంటూ బెడ్రూమ్ లోకి వెళ్లాడు సురేష్. తన సూట్ కేసు బ్యాగు ఉంచిన గదిని పరికించి చూసింది సులోచన. సురేష్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కొని అందులోకి షిఫ్ట్ అయ్యాక ఇండియా రావటం సులోచనకి ఇదే మొదటిసారి. బ్యాగ్ పెడదామని క్యాబినెట్ తలుపు తెరిచింది సులోచన. పయ్యరలో లామినేట్ చేసిన అమ్మా నాన్నల ఫోటో కనబడింది. కింద అల్మరాలో అమ్మ చీరల కాబోలు అన్నీ నీట్గా సర్దుబడి ఉన్నాయి. ఒక పక్క చక్కగా ఇస్త్రీ చేసిన దిండు, గలీబెలు, బెడ్షీట్లు, తువ్వాళ్లు. అబ్బా, ఎంత నీట్గా అరేంజ్ చేసుకుంది అమ్మ తన బట్టల్ని అనుకుంటూ తన బ్రీఫ్ కేసులోంచి బట్టల్ని బయటకు తీసి ఖాళీగా ఉన్న క్యాబినెట్ అరలో ఉంచి ఫ్రెషప్ అయ్యేందుకు అటాచ్డ్ బాత్రూమ్ కేసు నడిచింది సులోచన. వదినా, కాఫీ అంటూ కాఫీ గ్లాస్ అందించింది కుసుమ. అన్నట్లు కుసుమ, పిల్లలేరి కనిపించరే? ఇంత పొద్దుటే స్కూల్కెళ్ళిపోయారా? ఏంటొదినా స్కూల్ అంటున్నారు? ఇద్దరూ కాలేజ్కొచ్చేస్తే? సారీ, మర్చిపోయాను అపాలజెటిక్ గా నవ్వింది సులోచన. రతి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పొద్దుటే 7:30కి దానికి మార్నింగ్ క్లాసెస్ మొదలవుతాయి. రాహుల్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్. కాలేజీకి ఇల్లు దూరం అంటూ వాడిప్పుడు హాస్టల్లో ఉంటున్నాడు. అప్పటికే తయారీ వచ్చిన కుసుమ హాస్పిటల్కి వెళ్లే తొందరలో ఉన్నట్టు గ్రహించింది సులోచన. కుసుమ, నీకు హాస్పిటల్కి టైం అవుతున్నట్లుంది కదా? అవునొదినా, ఈ రోజు నాకు ఓటీ ఉంది. టిఫిన్ టేబుల్ మీద రెడీ చేశాను, వంట కూడా పూర్తయింది. రైస్ కుక్కర్లో మీకు మాత్రమే రైస్ పెట్టాను. భోంచేయాలి అనుకున్నప్పుడు వేడివేడిగా వడ్డించుకోండి, సరేనా? హ్యాండ్ బ్యాగ్ అందుకుంటూ, సురేష్, మీకు ఆఫీస్ కార్ వస్తోందిగా, నేను ఈ కారు తీసుకెళ్తాను. బాయ్ వదినా. ఏప్రాన్ భుజాన వేసుకుని స్టెత్ చేత పట్టుకుని కారు కేసి నడిచింది కుసుమ. డైనింగ్ టేబుల్ దగ్గర హడావిడిగా ఇడ్లీలు ఆరగిస్తూ కూర్చున్న సురేష్ తన వంక తదేకంగా చూస్తున్న అక్కను చూసి ఒకంత అవాక్కయ్యాడు. ఏంటక్కయ్యా అలా చూస్తున్నావు అన్నాడు సురేష్ మంచినీళ్ళ గ్లాసు అందుకుంటూ. మీరింత స్థిమితంగా ఏమీ జరగనట్టు ఎలా ఉండగలుగుతున్నారా అంది సులోచన కంఠంలో కోపాన్ని పలికిస్తూ. అసలు విషయానికి అక్క అప్పుడే వచ్చేస్తుందని గ్రహించాడు సురేష్. చెప్పాను కదక్కయ్య, ఆఫీస్లో నాకు ఈ పూట అర్జెంట్ మీటింగ్ ఉంది. సర్దుకోవాల్సిన రిపోర్ట్స్, పేపర్స్ చాలా ఉన్నాయి. నీతో సరిగా మాట్లాడే టైం లేదు నాకు. సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగొచ్చాక సంజాయిషీలు సమర్పించుకుంటాను. అవి కన్విన్సింగ్ గా లేకపోతే నన్ను ఛార్జ్ షీట్ చేద్దు కాన్లే. టేబుల్ వద్ద నుంచి లేచిపోయాడు సురేష్. అదొక్కటే తక్కువైంది, మాటలెందుకు కాని. సురేష్, సాయంత్రం నన్ను తీసుకెళ్లి అమ్మ ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లో దింపు. నేనిక్కడుండే 4 రోజులైనా అమ్మతో గడిపి తృప్తి మిగులుతుంది నాకు. అలా కుదరని పక్షంలో అమ్మని ఏదో హోటల్కి తీసుకెళ్లి నేనిక్కడ ఉన్నన్ని రోజులు నాతో ఉంచుకుంటాను. ఓకే ఓకే అక్కయ్య, నువ్వెలా అంటే అలానే చేద్దాం. యువర్ విల్ అండ్ ప్లెజర్. ఇంతలో ఆఫీస్ కారు రావటంతో బ్రీఫ్ కేస్ పట్టుకుని బయటికి నడిచాడు సురేష్. కాఫీ సిప్ చేస్తూ ముందు గదిలోకి వచ్చింది సులోచన. కార్నర్ పీస్ మీద ఒక టెలిఫోను,
దాని పక్కనే టెలిఫోన్ ఇండెక్స్ కంటపడటంతో ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఇండెక్స్ లోని పేజీలు అటు ఇటు తిప్పసాగింది సులోచన. ఎర్ర సిరాతో అండర్లైన్ చేసిన రాధానంద ఆశ్రమం అన్న పేరు చదివి, ఓహో, అమ్మ ఉంటున్న ఆశ్రమం ఇదే కాబోలు, రింగ్ చేసి అమ్మను పలకరిస్తే అనుకొని ఒక్క క్షణం వృద్ధాశ్రమం ఫోన్ నంబర్ వంక చూస్తూ, సాయంత్రం ఎటు అటే వెళ్తున్నాంగా అనుకొని ఫోన్ చేసే ప్రయత్నాన్ని విరమించుకొని లోనికి వెళ్లిపోయింది సులోచన. బాంబే హైవే మీద వేగంగా దూసుకుపోతోంది కారు. ఏదో పనుందంటూ ఇంటి పట్టునే ఉండిపోయింది కుసుమ. అక్కా తమ్ముళ్ళిద్దరి బయలుదేరారు ఆశ్రమానికి. కొంతసేపు మౌనం నివాసం చేసింది కారులో. సురేష్, నిజం చెప్పు, నీకు అమ్మ ఒక్కటి అంత బరువైపోయిందారా? పోనీ అలా అనుకున్నవాడివి నాకు ఈమెయిల్లో ఫోను చేస్తే వచ్చి అమ్మను నాతో అమెరికా తీసుకెళ్లే ఏర్పాటు చేసుకునేదాన్ని కదరా. అలా దిక్కులేందాండా ఎక్కడో ఆశ్రమంలో చేర్చటానికి నీకు మనసలా వచ్చిందిరా? సులోచన గొంతు గద్గతం అవ్వడం గమనించాడు సురేష్. అక్కయ్య, అను, ఇంకా ఎన్నెన్ని మాటలు అనాలో అన్నీ అను. ఇలాంటి మాటలు విని విని బండబారిపోయాను నేను. నువ్వే కాదు, ఎందరో ఎన్ని మార్లు నన్ను నిందించారు, నిలదీశారు, ప్రశ్నించారు. బాబాయ్ అయితే ఒక మెట్టు పైకెళ్ళి తిట్టిన తిట్టు తిట్టకుండా దూషించాడు. ఈ ప్రశ్నలకి ఆరోపణలకి నా వద్ద జవాబు లేదు. ఎందుకంటే నాకే తెలీదు కాబట్టి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అమ్మ తీసుకున్న నిర్ణయానికి అసలు కారణం నాకింతవరకు తెలీదు, బాధగా అన్నాడు సురేష్. విస్మయంగా చూసింది తమ్ముడికేసి సులోచన. పోనీ అమ్మను నువ్వు వెళ్ళొద్దని చెప్పలేకపోయావా? ఆవిడ్ని ఆపలేకపోయావా? అక్కయ్య, అమ్మ తన నిర్ణయం వెళ్లడం ఖరారు చేసుకున్నాకే నాతో ఆ విషయం చెప్పింది. హడావిడి పడి నీకు ఆ విషయం ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ చెప్పొద్దని అంది అమ్మ. అలా అని నా దగ్గర ప్రామిస్ తీసుకుంది. అమ్మ నిర్ణయం ఏమో కానీ నేను మాత్రం మీ అందరి ముందు దోషిలా నిలబడిపోయాను. ఇక కుసుమ సరే సరే, అందునా కోడలు కదా, అత్తని ఇంట్లోంచి తరిమేసిందన్న నిందను భరిస్తూ చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తోంది. సురేష్ మాటలకు విచితురాలైంది సులోచన. హారన్ శబ్దానికి గేటు వద్దనున్న వాచ్మ్యాన్ పరుగునొచ్చి సురేష్ ని గుర్తుపట్టి సెల్యూట్ కొట్టి గేటు తెరిచాడు. పచ్చని చెట్లతో నిండి ఉన్న సువిశాల ఆవరణలో అక్కడో భవనం, ఇక్కడో కాటేజీ. ఆవరణ చుట్టూతా ఎత్తైన ప్రహరీ గోడ. నెమ్మదిగా వెళుతున్న కారులోంచి అటు ఇటు చూస్తూ కూర్చుంది సులోచన. కారు తిన్నగా వెళ్లి అధునాతనంగా ఉన్న ఓ భవంతి ముందు ఆగిపోయింది. కారులోంచి సురేష్, సులోచన దిగి ఓ పక్కగా నిలబడ్డారు. అక్కయ్య, అటు చూడు, అమ్మ. ప్రార్థన ముగించుకొని మెట్లు దిగొస్తోంది. ఈ ప్రార్థనా మందిరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నెల క్రితం ప్రారంభించారు. అమ్మ ఉన్న కాటేజు అదిగో అదే. 100 గజాల దూరంలో ఉన్న ఓ పెంకుటిల్లు చూపిస్తూ అన్నాడు సురేష్. ప్రశాంతంగా కూతురుకేసి నడిచి వస్తూ, అమ్మా సులోచన, బాగున్నావా అమ్మా? ఎప్పుడొచ్చా అమెరికా నుండి? అల్లుడు గారు పిల్లలు క్షేమమే కదా? ఆప్యాయంగా కూతురిని దగ్గరికి తీసుకుంది సరస్వతమ్మ. ఆ పక్కనే ఉన్న కొడుకు వంక చూస్తూ, సూరి, ఇంత దూరం వస్తున్నావు కదా నాన్న, రతిని రాహుల్ని తీసుకురాలేకపోయావా అంది సరస్వతమ్మ. పోయిన ఆదివారమే కదమ్మా అందరూ వచ్చాము. మళ్ళీ నువ్వే అంటావు, చదువుకునే వాళ్ళని ఎందుకురా అటు ఇటు తిప్పుతావు అని. రండి రండి, కాటేజీకి వెళ్దాం అంది సరస్వతమ్మ. కూతురు వెంటరాగా కాటేజీకేసి నడిచింది సరస్వతమ్మ. సురేష్ కారెక్కి వాళ్ళని ఫాలో అయ్యాడు. విశాల అమ్మ, ఇదిగో మా అమ్మాయి సులోచన, స్టేట్స్ లో ఉందని చెబుతూ ఉంటానే. వరండాలో కూర్చొని పువ్వుల్ని మాలగా కడుతున్నవాడికి పరిచయం చేసింది కూతుర్ని. మేమిద్దరం ఈ 2 బెడ్రూమ్ కాటేజీ షేర్ చేసుకున్నామమ్మా అంది సరస్వతమ్మ సులోచనతో. రామ్మ, కూచో, పూజ వేళ కావస్తోంది, పూలమాలను ఇచ్చేసొస్తాను అన్నట్లు సరస్వతమ్మ, డికాక్షన్ రెడీగా ఉంది. ఫిల్టర్ కాఫీ అంటే మీ అబ్బాయికి ప్రాణం అంటుంటారు కదా, అలాగే అమ్మాయికి కూడా కాఫీ కలిపివ్వండి అని బయటికి నడిచింది విశాలమ్మ. అమ్మా, కాఫీ తర్వాత ముందు నాకు సంగతి చెప్పు. సురేష్ ఒక్కడేనా నీకు కొడుకు? నేనేం కానా నీకు? అన్నీ వదులుకొని ఇలా ఆశ్రమంలో చేరబోయే ముందు ఒక్క మాట నాకు కానీ మీ అల్లుడికి కానీ చెప్పాలని నీకు అనిపించలేదా? లేక చెప్పాల్సిన అవసరం లేదని మిన్నకున్నావా? సులోచన ఆవేశానికి పక్కున నవ్వింది సరస్వతమ్మ. సులో, నీకు వయసు వచ్చిందే కాని చిన్నతనం మాత్రం ఇంకా పోలేదు. ముందిలా కూర్చో, సావకాశంగా మాట్లాడుకుందాం. అటు సురేష్ చూడు ఎంత చిన్నబుచ్చుకున్నాడు.
నువ్వు ఇండియా వస్తున్నట్లు సురేష్ చెప్పగానే అనుకున్నాను నువ్వేదో కయ్యం తెస్తావని. కయ్యం అన్న మాటకి మరింత ఉడుక్కున్న సులోచన సమాధానం చెప్పేలోగా సరస్వతమ్మ లోపలికెళ్ళిపోయింది నవ్వుకుంటూ. ముఖం గంటు పెట్టుకుని కూర్చున్న అక్కయ్య వంక చూడలేక అక్కడే టేబుల్ మీదున్న పేపర్ అందుకున్నాడు సురేష్. అమ్మా, ఎన్నాళ్ళకి తాగాను నీ చేతి కాఫీ? నేనెంత బాగా చేసినా కాఫీకి రుచి రాదు సుమా. వెచ్చటి కాఫీకి కొంత చల్లబడింది సులోచన. కూతురి పక్కన కూర్చున్న సరస్వతమ్మ ఆప్యాయంగా సులోచన చేతిని పట్టుకుంది. సులో, పిల్లలు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళ చదువుల సంగతి అడగనక్కర్లేదనుకో. ఈ అమ్మమ్మ మనవలేగా వాళ్ళు. నా పేరు నిలబెడతారు. అమ్మ చెలోక్తికి తల్లికేసి ప్రసన్నంగా చూసింది సులోచన. అమ్మా, నువ్వు మాట దాటేస్తున్నావు. అసలు నువ్వెక్కడెందుకుంటున్నావు? సురేష్ని అడిగితే నాకేమీ తెలియదంటున్నాడు. నీకంత కష్టం ఏమొచ్చింది చెప్పు అంది కోపంగా సులోచన. అక్కయ్య మాటలు ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో అని ఎందుకొచ్చిన గొడవ అనుకున్న సురేష్, అమ్మా, నేను రాఘవాచారి గారిని ఒక మారు కలిసి వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. ఎవరి రాఘవాచారి అన్నట్లు చూస్తున్న కూతురితో, ఈ ఆశ్రమం వ్యవస్థాపకులమ్మా రాఘవాచారి గారంటే అంది సరస్వతమ్మ. అమ్మా, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నువ్వు రెట్టించింది సులోచన. ఏం చెప్పమంటావు సులో? కొడుకు కోడలు రాచి రంపాను పెడుతున్నారు. మనవలిద్దరూ నన్నేమాత్రం లెక్క చేయటం లేదు. ఆ నరకం భరించలేక తప్పించుకొని ఇక్కడికొచ్చి ఇలా ఇక్కడ వాలాలని చెప్పమంటావా? ఆగు, అంత ఉద్రేకపడకు. అవేవీ నిజం కాదమ్మా. నేను అభిలషించదగ్గ అనురాగం, ఆప్యాయత, ప్రేమ, గౌరవం ఇప్పటికీ ఎప్పటికీ నాకు లభ్యమవుతూనే ఉన్నాయి నా కొడుకు కోడలు మనవల నుంచి. అది నా కుటుంబం కదమ్మా. వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సిన దాన్ని. వాళ్ల మీద అలిగి రావడానికి నేనేం పరాయిదాన్నా? మరైతే ఇలా ఇక్కడ? అదే చెబుతున్నాను విను. మీ నాన్నగారు నేను సురేషు కుసుమ పెళ్లిలో కలిసి సంతోషంగా గడిపాం. పిల్లల సంరక్షణ, వారి బాగోగులు అన్నీ మావే. కుసుమ సురేష్లిద్దరూ ఉద్యోగస్తులవటంతో ఒక విధంగా వాళ్ళు మా మీద ఆధారపడి బ్రతికేవారు. సరే, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. కాలం చెల్లి మీ నాన్నగారు కాలగర్భంలో కలిసిపోయారు. ఆయన వెళ్లిపోవడంతో నేను ఒంటరిదాన్ని అయిపోయానన్న భావన నాలో చోటు చేసుకుంది. అది సహజమే కదా. కానీ పిల్లల సమక్షంలో ఆ బాధని కూడా మర్చిపోయేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళైపోయారు. వాళ్ల ప్రపంచం వాళ్ల చదువులు. నా అక్కర అవసరం వారికి లేదు. సురేషు కుసుమ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్లిపోవటంతో, చేతి నిండా పని లేకపోవటంతో నాలో ఎనలేని శూన్యం చోటు చేసుకుంది. అబ్బా, అమ్మా, నీదంతా చాదస్తం. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వయసులో నీకిదేం పిచ్చి? హలో, నువ్విలా అంటావని అనుకున్నాను. నేను మీ నాన్నగారు ఇద్దరం ఉద్యోగస్తులమన్న విషయం నీకు తెలుసు కదా. నేను స్కూల్ టీచర్ని, ఆయన ఉన్నతోద్యోగి. ఎంతో బిజీగా ఒక్క క్షణం తీరిక లేకుండా గడిచిన జీవితాలు మావి. సరే, నీ చదువయ్యాక నీ పెళ్లి, ఆ తర్వాత సురేష్ పెళ్లి. కొన్నాళ్లకి అల్లుడుగారు నువ్వు మీ పిల్లలిద్దరినీ మా వద్ద వదిలి అమెరికాకు వెళ్లిపోయారు. చంటి పిల్లల ఆలన పాలన మా మీద పడింది. మీరు కాస్త సెటిల్ అయ్యాక ఇండియాకొచ్చి పిల్లల్ని మీతో తీసుకెళ్లిపోయారు. ఆ పిమ్మట సురేష్ పిల్లల బాధ్యత, వాళ్ల చదువులతో సమయం ఎలా గడిచిపోయిందో అసలు తెలిసేది కాదు. అబ్బా, కొంచెం రెస్ట్ ఉంటే ఎంత బావుండు అని అనుకున్న క్షణాలు కూడా లేకపోలేదు. ఆ అభిలషించిన విశ్రాంతే నాకిప్పుడు లభించింది. ఆ విశ్రాంతే పెనుభూతంలా వచ్చి నన్ను చుట్టుకుంది. ఇంట్లో ఎవరూ లేక, చేయడానికి చేతి నిండా పని లేక, ఈ జీవితం ఎందుకు అన్న నిర్లిప్తత, స్తబ్దత నాలో నిక్షిప్తమయ్యి ఇది అని చెప్పలేని డిప్రెషన్లోకి జారుకున్నాను. అలా ఎందుకు అనుకోవాలమ్మా? హాయిగా నాతో రా అమెరికాకి. అక్కడ నీకు కావాల్సినంత పని, కాలక్షేపం. నీతో అమెరికాకి రమ్మంటున్నావు. చాలా బావుందమ్మా. కార్లే తప్ప మనుషులే కనిపించని అక్కడికొచ్చి మాత్రం నేను చేసేదేముంది? అదలా ఉంచు. అసలు విషయం నన్ను చెప్పనివ్వు. ఇలా అశాంతితో, ఎటూ తోచని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న నేను ఈ రాధానంద ఆశ్రమాన్ని గురించి ఓ దినపత్రికలో చదివాను. ఎందుకో వాళ్ల ఆశయాలు, ఆశ్రమం నడిపే తీరు నాకు నచ్చింది. వాళ్లని కలిసి మాట్లాడాక నాకు కావాల్సిందేమిటో నాకు దొరికినట్టు అనిపించింది. చిన్నతనంలో తల్లిదండ్రుల చాటున పెరుగుతాం మనం. పెళ్లి చేసుకుని ఉద్యోగాల్లో పడ్డాక సంసార సాగరంలో మునిగిపోతాం. సరే, పిల్లలు వారి బాధ్యత, తర్వాత పిల్లల పిల్లల బాధ్యత.
ఇలా ఎప్పుడూ స్వార్థపూరితమైన బాధ్యతలే మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఇందులోంచి తప్పించుకొని బయటకొచ్చి నిస్వార్థంగా ఏదైనా చెయ్యాలన్న సంకల్పం రాధానంద ఆశ్రమం చూశాక నాకు కలిగింది. మన అవసరమున్న అభాగ్యులకి, అనాథలకి ఎంతో కొంత సాయపడాలన్న కోరికే నన్నిక్కడ లాక్కొచ్చింది. ఇదొక వృద్ధాశ్రమం మాత్రమే కాదు. ఈ ఆశ్రమంతో ముడిపడి ఉందో అనాథ బాలబాలికల గృహం. మానసిక రోగాలతో, వైకల్యాలతో బాధపడే చిన్నారులెందరో మన స్నేహహస్తం కోసం, మన ఆలంబన కోసం ఎదురు చూస్తున్నారు. చదువుకున్న నాలాంటి బాదరాబందీ లేని స్వచ్ఛంద సేవకులు ఆసరా వాళ్లకు కావాలి. నీకు తెలీదమ్మా, మన వారికి మనం చేయడంలో ఉన్న తృప్తి కన్నా మన కోసం ఆతురతతో, ప్రేమతో పరితపించే నిర్భాగ్యులకు సేవ చేయటంలో లభించే తృప్తి, మానసిక ఆనందం అనిర్వచనీయం. అది సరే కాని సులో, నీకో విషయం చెప్పనా? నా సంతోషం కోసం నేను ఇలా వచ్చానే కాని నన్నెవ్వరూ ఇక్కడ బలవంతంగా నెట్టలేదు. ఈ ఆశ్రమానికి పంపక ఆపి ఉంటే నేను బాధపడేదాన్నేమో. అర్థమైంది కదా నేనెందుకు ఈ ఆశ్రమవాసినయ్యానో? అదిగో సురేష్ వస్తున్నాడు. వాడి మీద నిందారోపణలు ఇక కురిపించుకు. ఈ పూట అమ్మ చేతి వంట తిందువు కాని పద లోపలికెళ్దాం అంది సరస్వతి. అమ్మ మాటల్లోని ఔన్నత్యాన్ని వెదికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ సరస్వతమ్మని అనుసరించింది సులోచన. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.